ఓం మహావిష్ణు మహాలక్ష్మీ దేవతాయే నమః. లలితాంబికాయే నమః. ఒక చిన్న హాస్య కథ చెప్తాను. ఆంధ్రాలో ఉండి అగ్రహారం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఏంటంటే పొద్దున్నే అందరూ లేవడం, స్నానాలు చేయడం, జపాలు చేసుకునేవాళ్ళు జపాలు చేసుకోవడం, ఆ కుటుంబంలో అలా ఉంటుందన్నమాట. పూజలు చేసుకోవడం అలాగా. మడి శుచి శుభ్రం మడి ఉంటుంది. అయితే పెద్దవాళ్ళు వంటలు చేసి అవన్నీ చేస్తే దేవుడికేమో నైవేద్యాలు అవి నడుస్తూ ఉంటాయి. అయితే వాళ్ళకి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుంది. అప్పుడు ఏంటంటే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవారు. పాపం వాళ్ళకి ఏంటంటే వంట దగ్గరికి రానిచ్చేవారు కాదు. అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది. పక్క ఊరిలో వాళ్ళకి కాపురం ఉంటారు. అబ్బాయిని అమ్మాయి కాపురం ఉంటారు. అబ్బాయి ఏమో పక్క ఊళ్ళో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అయితే ఏమవుతుందంటే పాపం ఇలాగ ఏదో వచ్చిరని వంటతోటి రోజు వంట చేస్తూ ఉంటుంది, పెడుతూ ఉంటుంది. ఆ అబ్బాయి ఏదో తింటూ ఉంటాడు. వంట నేర్చుకోవే అంటూ ఉంటాడు. ఇదేమో పాపం సిగ్గుపడిపోతూ ఉంటుంది. పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వంట ఏం నేర్చుకోవాలి అని కొద్దిగా పాపం ఫీల్ అవుతుంది. అట్లా కాలుష్యం అవుతుంది. ఒకరోజు ఏం చేస్తుందంటే, నేను గారెలు చేస్తాను, ఆయన ఆఫీస్ నుంచి ఉద్యోగం నుంచి వచ్చేసరికి సాయంత్రం గారెలు చేసి పెడతాను అనుకుంటుంది. అనుకుని ఏం చేస్తుంది, పప్పు నానపోస్తుంది. ఏదో కష్టపడి ఆ రోట్లో నలిగి రుబ్బుతుంది. రుబ్బి ఎలా వండాలో తెలియదు పాపం. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా. గారెలు చేసుకోవడం, గారెలు తినడం అవన్నీ తెలుసు, కానీ ఎలా చెయ్యాలి అన్నది తెలియదు. అయితే ఏం చేస్తుంది, రుబ్బేస్తుంది. ఒక కళాయిలోనేమో నీళ్లు పోసి పెడుతుంది. పొయ్యి మీద పెట్టి చక్కగా పిండిమోను అందులో వేస్తుంది. కొంచెం వేస్తుంది. అది మరి నీళ్ళలో వేడి నీళ్ళలో ఉడికింది కదా, అలా తక ఉడుకుతుంది. ఉడికితే నెమ్మది గరిటతోటి అదంతా తీసి ఒక గిన్నెలో వేస్తుంది. గిన్నెలో వేసి, అయ్యో ఇవాళ ఆయన వచ్చేసరికి నేను గారెలు చేశానని చెప్పి పెడదాము అని చెప్పి పాప చాలా సంతోషపడిపోతూ మొత్తానికి అతను సాయంత్రం వస్తాడు. వచ్చాక ఏం చేస్తుంది, ఆ గిన్నెలో నెమ్మది గ్లాసులో పోసి పట్టుకెళ్ళి ఇస్తుంది. ఏమండి ఇవాళ నేను గారెలు చేశానండి, చూడండి ఎలా ఉన్నాయో. గారెలు ఎక్కడా అంటాడు. అదిగో నుండి మేము ముందు పెట్టాను కదా గ్లాసు, ఆ గ్లాసు లోపల గారెలే అంట. అయ్యో ఇదేమిటి పిండి, ఇది గారెలు ఏమిటి అంట. మరి గారెలు మరి అలాగే ఉంటాయనుకున్నాను. అలా కాదు, పక్కన పినిగారు ఉన్నారు కదా, ఆవిడని అడిగి గారెలు ఎలా చేయాలో చూడు అని చెప్తాడు, నేర్చుకో అని చెప్తాడు. చెప్తే సరే అని చెప్పి మరునాడు వెళ్ళి పినిగారు మీరు గారెలు చేసేటప్పుడు నన్ను పిలవండి, నేను చూస్తాను అంటుంది. అంటే అలాగేనమ్మా, దానికి ఏముంది, నేను గారెలు చేసేప్పుడు నేను పిలుస్తాను, వచ్చి చూద్దు కానీ అంటు. ఆ మొట్టనాడేమో అదే ఆవిడ పిండి రుబ్బి రెడీ చేసుకుని అమ్మాయిని పిలుస్తుంది. గౌరీ అమ్మాయి గౌరీ రా అని పిలుస్తుంది. పిలిస్తే పెడితే ఏగో చూడు నేను గారెలు చేస్తున్నాను చూడు అంటుంది. అని చెప్పి గారెలు ఆవిడేమోను మూకుడు పెట్టి నూనె పోసి గారెలు చక్కగా చేసి, చూడు గారెలు ఇలా చెయ్యాలి అని చెప్తుంది. ఆవిడ ఏం చెప్తుందంటే, చూడు నేను ఎలా చేశానో గారెలు, నేను ఎలా చేశానో గారెలు అలాగే చెయ్యాలి, చేస్తే బాగా వస్తాయి అంటుంది. అదేమనుకుంటుంది, సరిగ్గా విందో. నేను ఎలా ఉన్నానో అలా గారెలు చెయ్యాలి అని వింటుంది. ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయి మొదలాడు ఏం చేస్తుంది, పప్పు నానబోస్తుంది. మొత్తానికి ఆవిడ ఎలా రుబ్బిందో చూసుకుంది కదా, అలాగే రుబ్బుతుంది పప్పు, అన్నీ చేస్తుంది. ఆవిడ పాపం భర్త లేడు, ఆవిడ విడు అనమాట. అప్పట్లో మరి భర్త లేని వాళ్ళు జుట్టు తీసేసుకుని తెల్ల చీర కట్టుకుని ముసుకేసుకునేవారు. ఆ అమ్మాయికి అలా వినిపించింది కదా, నేను ఎలా ఉన్నానో అలాగా గారెలు చేయాలన్నట్టుగా వినిపించింది. చక్కగా జుట్టు తీసేసింది, తెల్ల చీర కట్టేసుకుని ఆ పిండి దగ్గర పెట్టుకుని గారెలు వేస్తుంటే అతను వస్తాడు. వస్తే ఏమండి అంటుంది. ఏమండి అనిపిస్తుంది. అయ్యో పక్కన పిన్నిగారు ఏమో వంటిట్లో ఉన్నారు. ఇది ఎక్కడున్నావే గౌరీ, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నానండి, పొయ్యి దగ్గర ఉన్నావా? ఎదురుగా వచ్చి చూస్తే తెల్ల చీర కట్టుకుని ఇలా ముసుకేసుకుని గారెలు చేస్తుంది. ఇదేమిటే, ఈ వేషం ఏమిటే? నేను ఇంకా బతికే ఉన్నాను కదే, నువ్వు ఈ వేషం వేసుకున్నాడే అంటు అనగానే,
ఆ, అది కాదండి, పక్కన పిన్ని గారు మరి అలాగే ఉండి గారెలు చేస్తే బాగా వచ్చాయి కదా, నేను కూడా అలాగే ఉండి గారెలు చేస్తే బాగా వస్తాయేమో అని అలా వేషం వేసుకుని చేస్తున్నానండి. అయ్యయ్యో, ఎవరన్నా చూస్తే అప్రతిష్టే, ఇంక బతికే ఉన్నానే. ఆ, నువ్వు గారెలు ఎలా చేయాలో చూడమన్నాం కానీ అలా ఆవిడ వేషం వేసుకోమని చెప్పలేదు కదా నీకు. అయ్యో, ఎంత పని చేసావు అని పాపం అతను చాలా ఫీల్ అవుతాడు. మొత్తానికి ఏమైతే కానీ గారెలు చేయడం నేర్చుకుంది గౌరీ. అది కదా.